హాయ్ ఫ్రెండ్స్, అలంగు అందరూ కొత్త వాళ్ళు కలిసి చేసినటువంటి ఈ తమిళ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ మనకు అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం మూవీని తమిళ్తో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ వెర్షన్ అయితే చూడొచ్చు. నేను కూడా ఈ మూవీ ఇక్కడే చూశాను, తెలుగులో చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, మీరు గనక డాగ్ లవర్స్ అయితే ఈ మూవీని ఖచ్చితంగా చూడండి, మీకైతే బాగా కనెక్ట్ అవుతుంది. నాకైతే మూవీ బాగా నచ్చింది. సో మూవీ అనేది మనకు చాలా చిన్న సినిమాగా ఉంటుంది, కానీ చూసేటప్పుడు మాత్రం చాలా పెద్ద సినిమా అనిపిస్తుంది. ఎందుకంటే మూవీలో మనకు స్టోరీ అనేది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది, ఆ నెరేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో డైరెక్టరు ఒక మంచి స్టోరీని తీసుకున్నాడు, దాన్ని చూపించడం కూడా చాలా చాలా నీట్గా చూపించాడు. మన మూవీ చూసినంతసేపు అక్కడ కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటామో ఆ విధంగా అయితే ఉంటుంది మూవీ. సో మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, సో ఈ స్టోరీ మనకు జరిగేది వచ్చేసి తమిళనాడు కేరళ బార్డర్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో జరుగుతుందన్నమాట. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడే చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అక్కడ వీళ్ళకి పనులు లేనప్పుడు వీళ్ళు కేరళ కూడా వెళ్ళి అక్కడ కూడా పనులు చేసుకుంటూ ఉంటారు. సో అదే ఊర్లోనే హీరో వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ వీళ్ళు ఉంటారన్నమాట. హీరో కొంచెం చదువుకొని ఉంటాడు, అయినా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ ఊర్లో చిన్న చిన్న పనులు అనేటివి చేసుకుంటూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా అతను వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఈ విధంగా పనులు చేసుకొని వెళ్ళేటప్పుడు ఇతని లైఫ్లోకి ఒక కుక్క అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ కుక్కని ఇతను ఒకసారి సేవ్ చేస్తాడు. అప్పటి నుంచి ఆ కుక్క ఇతనితో పాటే ఉండిపోతుంది అనమాట. అతను ఎక్కడికి వెళ్ళినా ఇతనితోనే వెళ్తూ ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ అనేది ఉంటుంది అనమాట. సో అలా ఉండేటప్పుడు హీరోకి ఒక ప్రాబ్లం వస్తుంది, దానివల్ల ఇతను కేరళకు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇతనితో పాటు అతని ఫ్రెండ్స్, ఆ కుక్క కూడా ఇతనితో పాటుతో వెళ్తుంది. వీళ్ళందరూ కేరళకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న పనులు అనేటివి చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా జరిగేటప్పుడు సో కేరళలో వీళ్ళకి ఎవరైతే పని ఇచ్చుంటాడో అతను వచ్చేసి ఒక పెద్ద రౌడీ అనమాట. అతనికి వచ్చేసి తన కూతురు అంటే చాలా ఇష్టము, ఆ పాప కోసం అతను ఏమన్నా చేస్తాడనమాట. సో ఈ విధంగా ఉండేటప్పుడు ఒక రోజు ఒక కుక్క వచ్చేసి ఆ విలన్ కూతుర్ని కరిచేస్తుంది అనమాట. అలా కరిచినప్పుడు అతను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడు. ఆ పాప చాలా భయపడింది, ఇక మీదట కుక్కలకి సంబంధించినటువంటి ఏ విషయాలు కూడా పాపకి చూపించద్దండి అని చెప్తాడు. సో ఇది విన్న ఆ విలన్కి కోపం వచ్చేసి అతను ఏం చెప్తాడంటే, అతని ఏరియాలో ఉన్నటువంటి ఒక్క కుక్క కూడా ఇంకా ఉండకూడదు, మొత్తం కుక్కల్ని చంపేయండి అనేసి ఒక ఆర్డర్ అనేది చెప్పేస్తాడనమాట. సో ఇంకా అక్కడి నుంచి విలన్ గ్యాంగ్ మొత్తము ఆ ఏరియాలో ఉన్నటువంటి కుక్కల్ని చంపడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అదే ఏరియాలోనే మన హీరో కుక్క కూడా ఉంటుందన్నమాట. ఇంతకీ విలన్ గ్యాంగ్ హీరో కుక్కని చంపిందా లేదా, ఆ కుక్కని చంపడం వల్ల హీరోకి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, విలన్కి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, లాస్ట్కి ఆ కుక్క బతుకుతుందా లేదా అనేది మనం మూవీలో చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టోరీ. సో డైరెక్టర్ ఈ స్టోరీని మనకి ఎలా చూపించాడంటే, మూవీ వచ్చేసి స్టార్ట్ అయినప్పుడు కొద్దిసేపటి వరకు మనకు కొంచెం స్లోగా అయితే ఉంటుంది. వన్స్ మూవీ అనేది కేరళకి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి మనకు మెయిన్ స్టోరీ అనేది ఉంటుందన్నమాట. ఇంటర్వల్ కనుక చూసుకున్నట్లయితే ఒక మంచి ఇంటర్వల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి క్లైమాక్స్ అనేది ఉంటుందన్నమాట. ఒక మంచి సెంటిమెంటల్ క్లైమాక్స్ అనేది ముగుస్తుంది. అలాగే డైరెక్టర్ కనుక చూసుకున్నట్లయితే ఈ మూవీని చాలా న్యాచురల్గా చూపించాలనుకున్నాడు, అదే విధంగా చూపించాడని చెప్పొచ్చు. మూవీ చూసినంతసేపు మనకు అనిపిస్తుంది న్యాచురల్ లొకేషన్స్, అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా మనకు చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట, రియలిస్టిక్గా ఉంటుంది. సో మనకు తమిళ సినిమాలు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ ఇవన్నీ చూసినట్లయితే మనకు ఎక్కువ హంగులు, ఆర్భాటాలు, బడ్జెట్లు ఇవన్నీ ఉండవు. చాలా లో బడ్జెట్లోనే తీస్తారు, మంచి స్టోరీలతో తీస్తారు. సో ఇది కూడా అటువంటి ఒక స్టోరీని, చాలా లో బడ్జెట్ మూవీ ఇది, కానీ రియల్ లొకేషన్స్లో చాలా రియలిస్టిక్గా మూవీని అయితే చూపించాడని చెప్పొచ్చు డైరెక్టర్. సో ఏదైతే అతను అనుకున్నాడో ఆ స్టోరీని చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా చూపించగలిగాడని చెప్పొచ్చు. సో డైరెక్టర్ చెప్పాల్సిన అనుకునే దాన్ని కరెక్ట్గా చెప్పాడని చెప్పొచ్చు. సో ఎవరైతే మనకు డాగ్ లవర్స్ వీళ్ళు ఉంటారో వాళ్ళకైతే మంచిగా కనెక్ట్ అయ్యేటటువంటి కొన్ని సీన్లు ఉంటాయి, అవైతే బాగుంటుంది. అలాగే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి చూసుకున్నట్లయితే, ఇందులో యాక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ వరకు వాళ్ళు చాలా బాగా సెట్ అయ్యారు. వాళ్ళ యాక్షన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అందరూ న్యాచురల్గా చేశారు, ఆ రియల్ లొకేషన్స్లో రియలిస్టిక్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇందులో మ్యూజిక్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బాగుంది. సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే మనకు కెమెరా వర్క్ కనుక చూసుకున్నట్లయితే రియలిస్టిక్ లొకేషన్స్లో తీశారు, వాటన్నిటిని చాలా బాగా క్యాప్చర్ చేసి చూపించారు. కెమెరా వర్క్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఓవరాల్గా మనకు మూవీ ఎలా ఉంది అంటే, నాకు మాత్రం మూవీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ డాగ్ లవర్స్ ఎవరైనా ఉంటే చూడండి, వాళ్ళకైతే బాగా నచ్చింది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చా అంటే హ్యాపీగా చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.